ప్రకాశం జిల్లా దోనకొండ మండలం దోనకొండ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న బాపిస్టు క్రైస్తవ చర్చి ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ ఆదివారం చర్చి సభ్యులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఆరాధన అనంతరం ఏబిఎం బేతెల్ తెలుగు బాపిస్ట్ చర్చి నుంచి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న బాపిస్టు స్థలాల వరకు చర్చి సభ్యులు ర్యాలీగా వెళ్లి తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చర్చి ప్రతినిధులు మాట్లాడుతూ బాపిస్టు చర్చి ఆస్తులను కొనుగోలు చేయడం, విక్రయించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అలాగే ఈ అంశంపై మద్రాసు హైకోర్టులో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలైనట్లు తెలిపారు. న్యాయ ప్రక్రియ ద్వారా చర్చి ఆస్తులు తిరిగి స్వాధీనం చేసుకుంటామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా దళార్ల మాటలు నమ్మి ఈ స్థలాలను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావద్దని, అలాంటి లావాదేవీల వల్ల ప్రజలు తమ కష్టార్జితమైన ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమం సంఘ అధ్యక్షుడు ఎంపీ సుధాకర్, కార్యదర్శి ఎన్ సుధీర్, ఖాజాంచి ఎంఏ కిరణ్ బాబు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, సంఘ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాన్ని అనుభవించే వాళ్ళు లేరు. చెప్తున్నా, ఇది మేము చెప్పే మంచి మాట మీకు చెప్తున్నా. దీంట్లో ఈ నిజ దేవుని ఆస్తులు ఈ ఆశీర్వాదించబడ్డది ప్రార్థన పూర్వకంగా. ఇక్కడ స్థలాలు ఈ రాయి వేసినారు, పునాది వేసినారు. ఈ పునాది గాళ్లను తీసివేసి ఎవరైనా వేసుంటే జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పటికీ ఒక్కసారి చెప్పాను, 7 చనిపోయారు ఈ స్థలాల్లో మాయని. జాగ్రత్త, మీరు ఖబర్దార్. ఇది మామూలు స్థలాలు కాదు. ఎవరైతే వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళ వంశాలు కానీ దీంట్లో నిలబడవు. జాగ్రత్త. ఈ విధంగా కొన్నటువంటి వారి మీద, అమ్మినటువంటి వారి మీద మెడ్రాస్ హైకోర్టులో కంటెంప్ట్ ఫైల్ చేయబడింది. ఆల్రెడీ నోటీసులు ఇష్యూ అయ్యాయి. ఒక 10 రోజుల్లో మరి అందరూ కూడా కంటెంప్ట్ క్రిందికి రావటం జరుగుతుంది. ఇంక్లూడింగ్ కలెక్టర్ గారు, మరి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎస్పీ, మరి డిఎస్పీ, సిఐఎస్ఐ, మరి అందరూ కూడా వాటి పరిధిలోకి వస్తారు. ఇంక్లూడింగ్ రిజిస్ట్రారు, సబ్ రిజిస్ట్రారు, మరి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు అందరూ వస్తుంటారు. కాబట్టి ఈ ఆస్తులని మీరు మరి ఎవరో చూపిస్తున్నటువంటి ఆశలకు, ప్రలోభాలకు లొంగి మరి మీ ధనాన్ని వృధా చేసుకొని మోసపోకండి. దయచేసి పుర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తున్నాము. కాపాడాలి, కాపాడాలి. రిజిస్ట్రేషన్స్ జరుగుతూనే. ఇప్పుడు మేము ప్రతి ఇతర పట్టణాలను కూడా మేము వారిని ఆదర్శంగా తీసుకొని దొనకొండలో కూడా జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలు, రిజిస్ట్రేషన్స్ను ఆపే విధముగా మరి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ జరుగుతున్నటువంటి ఈ అక్రమ కట్టడాలపై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏదైతే మరి కోర్టు యొక్క ఆదేశాలను ధిక్కరిస్తూ ఉన్నారో వారందరినీ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ద్వారా తిరిగి మీరు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒక ఫైనల్గా ఈ కోర్టు ఆర్డర్ రిలీజ్ అవ్వడం, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు రిలీజ్ కాబడుతుంది. ఇప్పటికే మొదటి విడతగా 30 మందికి ఆఫీసర్లకు ఈ నోటీసులు జారీ చేయబడ్డాయి. తిరిగి ఒక వారం రోజుల్లో తిరిగి ఫైనల్గా ఒక నంబర్ను కేటాయించి తిరిగి ఈ 30 మందికి తిరిగి నోటీసులు ఫైనల్గా ఇవ్వబడుతున్నవి. ఇవి ఒక కలెక్టర్ అని కాదు, ఎస్పీ అని కాదు, ప్రతి పై అధికారుల నుంచి కింది అధికారుల వరకు లోకల్లో ఉన్న ప్రతి ఒక్క అధికారికి ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్ వాళ్ళకు ఒక వారం రోజుల్లో ముట్టనై ఉన్నవి. ఈ ఏబిఎం ఆస్తులు అమ్మిన వారికి కానీ కొన్న వారికి కానీ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాబట్టి ఈ మొదటి విడతగా వచ్చినటువంటి 30 నోటీసులు కాకుండా తిరిగి ఫైనల్గా ఇంకొక వారం రోజుల్లో ఒక నంబరు వేయబడి తిరిగి ఆ యొక్క ఆర్డర్ రిలీజ్ కాబోతూ ఉంది. మరి ఆ విధంగా ఆ ఆర్డర్ను ధిక్కరించడం వల్ల తిరిగి ఎవరైతే అమ్మారో, కొన్నారో వీరందరూ తిరిగి మెడ్రాస్ హైకోర్టుకి అక్కడ మీరు చెప్పుకోవాలి. మరి మీరెంత మీకెంత ఖర్చు అవుతుందో మరి అదంతా మీరే భరాయించుకోవాలి. అయినప్పటికీ ఏది జరిగినప్పటికీ కానీ ఈ యొక్క ఆర్డరు బట్టి ఈ ఏబిఎం ఆస్తులు ఎక్కడికి పోవు. ఎప్పటికైనా సరే తిరిగి అది ఏబిఎం సంస్థ వాటిని దక్కించుకునే విధంగా మరి ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఆర్డర్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతూ ఉన్నాయి.